హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్న అనమాట అది. ఓకేనా, అదేంటో మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చాలామంది ఇప్పట్లో చాలామంది దీని గురించి అడుగుతూ ఉన్నారు అనమాట. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అందుకే లైక్ చేయండి. అయితే ఇక వీడియోకి వెళ్తే కనుక చాలామంది ఒక పెద్ద తప్పు అయితే చేస్తారండి. దాని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. ప్రతిరోజు నన్ను ఈ విషయాన్ని అడుగుతూనే ఉన్నారు, చాలామంది కరెక్ట్ అవుతూ ఉన్నారన్నమాట. అది పెన్షన్ గురించి. ఏ సినారియోలో వాళ్ళు పెన్షన్ సంబంధించిన అమౌంట్ నాకు రావటం లేదని చెప్పేసి అడుగుతున్నారు అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, ముఖ్యంగా చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కదా. ఫైనల్ సెటిల్మెంట్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా మీకు పాత కంపెనీస్, పాత ఐడీస్ ఉంటే కనుక వాటిని మస్ట్ అండ్ షుడ్గా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా, మెర్జ్ చేసుకోండి. ప్రజెంట్ వదిలేసిన కంపెనీ లేదా ఇప్పుడు చేస్తున్న కంపెనీ కానివ్వండి, దానికి మెర్జ్ చేయండి. చాలామంది ఏంటంటే కంపెనీ వదిలేస్తున్నారు, 2 months అవుతుంది, ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేస్తున్నారు. ఓకే, అంతగా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారు, పాత ఐడీస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయకుండా. ఓకేనా, కొంతమంది చేస్తున్న పని ఏంటి, ఓకే సెటిల్మెంట్ చేస్తున్నారు, చేసిన తర్వాత మళ్ళీ వాటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నమాట. ఇట్లాంటి సినారియోలో పెన్షన్ అమౌంట్ గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు అన్నమాట. ఏం చేయాలని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ వ్యక్తి ఫైనల్ సెటిల్మెంట్ చేశాడండి. ఫైనల్ సెటిల్మెంట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది ఇనిషియేట్ చేశాడనమాట. ఓకే, అది ఎంచక్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, హ్యాపీ. ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, నేను సెటిల్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అతనైతే అనుకున్నాడు. బట్ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 19 అనేది తీసుకుంటుంది, 10C అనేది మళ్ళీ తీసుకోదు. ఓకే, మీరు సెటిల్మెంట్ చేసే టైంలో ఆ ఫామ్ నింపే టైంలో ఏంటంటే ఆల్రెడీ మీరు ఆ క్లెయిమ్ పెట్టేశారు, 10C ద్వారా అమౌంట్ తీసేశారని చెప్పేసి మనకి ఒక ఎర్ర అయితే చూపిస్తుంది అనమాట. 19 మల్టిపుల్గా ఎన్నిసార్లైనా సబ్మిట్ అవుతుంది. ఇందులో ఒక 80% అనేది ఇంతకుముందు మనకి 19 మళ్ళీ మనం సబ్మిట్ చేసినప్పుడు పిఎఫ్ ఆఫీసర్ ఏంటి ఆల్రెడీ క్లెయిమ్ సెటిల్ అని చెప్పేసి రిజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళమాట. ప్రస్తుతానికి ఒక 80% క్లెయిమ్స్ అనేవి మల్టిపుల్గా 2-3 సార్లు కూడా సెటిల్ అవుతున్నాయి. 19 అనేది 2-3 సార్లు కూడా సెటిల్ అవుతుంది అనమాట. అదే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇతను 2 times పెట్టాడు అనమాట. 2 times 506 చూస్తున్నారు కదా, 2 times పెట్టాడు. 2 times ఇదే ఐడి నుంచి అమౌంట్ అనేది వచ్చిందనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈయన 6/2025లో ఒకసారి చేశాడు, అండ్ 4/2026లో ఒకసారి చేశాడు. అయితే ఈ 6/2025లో సెటిల్మెంట్ చేశాడు కదా, చేసిన తర్వాత మళ్ళీ అదే ఐడిలోకి ఇతను ట్రాన్స్ఫర్ చేశాడు అనమాట. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 3 క్లైమ్స్ కనబడుతుంది ఇనిషియేట్ చేసినట్టు. వీటిలో 2 ఇక్కడ 2/6/26. ఓకేనా, 2/2026లోను, అలాగే 3/2026లోను, 3/2026లో ఇట్లా ట్రాన్స్ఫర్ చేశాడు అనమాట. బట్ మళ్ళీ 26లో ట్రాన్స్ఫర్ చేశాడు. బట్ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. 19లో 77,000 తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఓకే, నిజంగా ఇది అదృష్టమే. అండ్ 80% క్లెయిమ్స్ అని అవుతున్నాయి. వీటిలో 30%లో ఇతను ఉన్నాడు అనుకోండి, ఈ 77,000 కూడా రావు. ఆల్రెడీ సెటిల్ అని చెప్పేసి క్లెయిమ్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అదృష్టవంతుడే, ఆ 77,000 వచ్చేసినాయి. అయితే ఇప్పుడు పెన్షన్ అమౌంట్ ఒక్కో దాంట్లో 30,000, ఓ దాంట్లో 40,000, ఓ దాంట్లో 80,000 అట్లా ఉంది. ఈ అమౌంట్ తీయాలంటే అక్కడ టెల్సీ అనేది తీసుకోవద్దు. మరి ఏం చేయాలి? చాలామంది దీని మీదే ఇబ్బంది పడుతున్నారండి. మెయిన్లీ మీరు చెప్పేది ఏంటంటే, మీరు కనుక 19 10C ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే కనుక ప్రీవియస్ ఐడీస్ ఉంటే కనుక వాటిని ముందుగానే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ సెటిల్మెంట్కి ఇనిషియేట్ చేయండి. లేకపోతే ఇదిగో ఇలాంటి ఇష్యూ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఈ అమౌంట్ రావచ్చు, రాకపోవచ్చు. వస్తే హ్యాపీ, బట్ పెన్షన్ అమౌంట్ చాలామందికి కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట, ఎందుకంటే సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, అట్లాంటి సినారీలో అమౌంట్ ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆన్లైన్లో అవ్వదు. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే క్లెయిమ్ అనేది ఇనిషియేట్ చేయాలి. అంటే మనం బై హ్యాండ్ పిఎఫ్ ఆఫీస్లో ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా, ఆ పని చేస్తే కానీ మనకి ఈ పెన్షన్ అమౌంట్ అనేది రాదనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించండి ఎప్పుడైనా కానీ. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎట్లాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే, మనకి ఫామ్ 19 ఫామ్ 10 సంబంధించిన ఆఫ్లైన్ ఫామ్ అయితే ఉంటుందండి. దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కుదిరితే కనుక. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ఫామ్ ఫిల్ చేయాలి. దాంతోపాటు మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా,
ఆధారు, పాను, బ్యాంక్ పాస్బుక్. ఓకే, సో ఈ మూడింటిని జతపరిచి అన్నిటి మీద మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి, కుదిరితే మీ హెచ్ఆర్ ఉంటే వాళ్ళతో కూడా అటెస్టేషన్ చేసి, దాంతోపాటు ఒక క్లారిఫికేషన్ లెటర్ కూడా రాయాలన్నమాట. ఓకేనా, ఏమని, నేను ఆల్రెడీ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేశాను, ఓకే, నాకు తెలియకుండా అవగాహన లేక సో ప్రజెంట్ ఐడి సెటిల్మెంట్ చేశాను, ఆ తర్వాత ప్రీవియస్ ఐడీస్ అన్నీ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేశాను, సెటిల్మెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఆన్లైన్లో 19 టెన్సీ పెడుతుంటే 19 సెటిల్ అయింది, బట్ టెన్సీ అయితే సెటిల్ అవ్వట్లేదు, నాకు రావాల్సిన పెన్షన్ అమౌంట్ ఆగిపోయింది. ఓకేనా, సో దయచేసి నాకు రావాల్సిన ఆ పెన్షన్ అమౌంట్ని తిరిగి ఇప్పించండి అని చెప్పేసి లెటర్ రాయాలన్నమాట. ఎందుకంటే పిఎఫ్ ఆఫీసర్కి అర్థం కావాలి కదా, మీరు డైరెక్ట్గా ఫామ్ ఇచ్చేస్తే వాళ్ళు తెలియదు, ఒకళ్ళు తీసుకున్నా కానీ అసలు ఏం జరిగిందనే విషయం తెలియదు అనమాట. తెలిసినా వాళ్ళు, మీకు తెలిసిందే కదా, తెలిసినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సో ఒక లెటర్ రాయండి, క్లారిఫికేషన్ లెటర్ అనమాట. ఓకే, ఏం జరిగిందంటే ఒక లెటర్ కూడా రాసి మీ సెల్ఫ్ అటెస్టేషన్ మీరు సైన్ చేయండి, కుదిరితే కంపెనీ వాళ్ళ అటెస్టేషన్ కూడా చేయించండి. ఓకేనా, అది చివరిగా వదిలేసిన కంపెనీ అంటే చివరి కంపెనీకి మీరు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి, సో అక్కడ ఎంఐడి అనేది ఏ పిఎఫ్ ఆఫీస్ లింక్ అయిందో ఆ పిఎఫ్ ఆఫీస్ సబ్మిట్ చేయండి. ఓకేనా, సబ్మిట్ చేస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే అయిపోయిందో ఆ అమౌంట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. చాలామంది ఏంటంటే ఇబ్బంది పడతారు అనమాట. సో ఇలా జరిగితే కనుక తప్పనిసరిగా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఆఫ్లైన్ ద్వారా వెళ్ళాల్సిందే, మీకు ఆన్లైన్ ద్వారా అయితే అసలు అవ్వదు, తీసుకోదు, టెన్సీ తీసుకోదు. సో మీరు ట్రై చేసే ఉంటారు. ఓకేనా, సో ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీరు వెళ్ళండి. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని పదే చెప్తాను. చాలామంది నన్ను కనెక్ట్ అయ్యి చాలామంది అడుగుతూ ఉన్నారు అనమాట. వాట్సాప్లో ఇవే మెసేజ్లు పెన్షన్ అమౌంట్ సంబంధించి ఇవే మెసేజ్లు అనమాట. కొంతమంది తెలివిగా అమౌంట్ తీసేస్తున్నారండి, అంటే సెటిల్మెంట్ చేస్తున్నారు, బట్ పెన్షన్ అమౌంట్ కనబడుతుంది, అక్కడ కనబడుద్ది. మనం సెటిల్మెంట్ చేసినా కానీ పెన్షన్ అమౌంట్ కనబడుతుంది అనమాట. సార్ వస్తుందా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారు, పదే అడుగుతున్నారు అనమాట. ఓకేనా, అలాగే చాలామంది కనెక్ట్ అయిపోతున్నారు అనమాట. నాకు పే చేసే అమౌంట్ అనేది కన్సల్టేషన్ ఫీజు పే చేసి చాలామంది కనెక్ట్ అయ్యి అడుగుతూ ఉన్నారు అనమాట. చెక్ చేయండి సార్, నాకు ఇంత, అక్కడ 90,000 ఉండిపోయింది, ఇక్కడ 80,000 ఉండిపోయింది అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీకు 19 టెన్స్ సెటిల్ అయిపోయిందంటే కనుక అమౌంట్ వచ్చిందంటే చేతికి వచ్చేసినట్లే. అక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుద్ది, అది మనకి అప్డేట్ అవుతుంది పాస్బుక్లో, జీరో అయిపోదు పెన్షన్ అమౌంట్ ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. సో రిఫ్లెక్ట్ అయినంత మాత్రాన మనం ఆ అమౌంట్ మళ్ళీ తీసుకోలేము. ఒకసారి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇస్తారు ఎవరు కదా, అసలు ఉన్న అమౌంటే అసలు దిక్కులేదు. సో తీసుకునే అమౌంట్ కూడా మళ్ళీ మనం అప్లై చేస్తే ఏమవుద్ది, రిజెక్ట్ అయిపోద్ది కదా, నా క్లైమ్ రిజెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఇట్లా. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థవాలన్న విషయంతో చెప్తాను. ఎట్లాంటి ఇష్యూ వస్తే కనుక తప్పనిసరిగా మీరు ఓకే, సో పిఎఫ్ ఆప్షన్ కనెక్ట్ అండి. సో పిఎఫ్ ఆప్షన్ కనెక్ట్ అయితే కనుక తప్పనిసరిగా మీ సంబంధించిన అమౌంట్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి 1-2 సార్లు లేదు అనొచ్చు, బట్ రిక్వెస్ట్ చేయండి. ఓకేనా, సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు బదిలీ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.